డాడీ నా మలేషియా నా బాగున్నావా సార్ ఏం ఆలోచిస్తున్నావు? పద పద. ఏం డాడీ పొట్టబా పెంచినట్టునా? పద పద అన్న పద. అన్న నువ్వు లేకపోయింటే ఈ పాటికి లోపల రాళ్ళు కొడుతూ ఉండేవాడు. ఆ పలుకుబడంతా ఉపయోగించి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చా. ఏవబా సమరా, నువ్వంత బలంగా ఏటేసినా ఆడు బతికి బట్ట కట్టాడు. ఆ టైం బాగుంది. ఇలా చూడండి, మీరు బయటకు వచ్చారని తెలిసి వాళ్ళ కుర్రాళ్ళు కాపు కాయొచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలా, ఒక అన్నగా చెప్తున్నా. దీన్ని ఇలాగే సాగదీయకూడదు. ఎదురెదురుగా కూర్చొని మంచస్త్రం చేయాల్సిందే. ఆ ఏర్పాటు కూడా నువ్వే చేయాలనా? ఏం సమరా, సరేనా? ఇదిగో డాడీ అర్థమయ్యేలా చెప్పు పిల్లడికి. ఏంటి సమరా, సంధి కుదర్చమంటావా? ఏ మంగమ్మ, ఏ చైల్డ్, ఏ మంగ, ఎవరు వచ్చారో చూడు. ఇక నా మీద ఉన్న ప్రేమ ఎంతేనా? నేను నీకు గుర్తుండే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడివా? ఇన్న కొంచెం కూడా సిగ్గు సీరం లేదు చూడు. సర్లేవే, ఆ జైలు కూడా లేడిని పెంచి స్నానం చేయించి లోనికి తీసుకెళ్ళి. అవసరమా మనకి ఇవన్నీ? చెప్తున్నాను, జాగ్రత్తగా ఎన్నుకోండి. అన్ని ఇంతటితో ఆపేద్దాం. మీరు చేసిన పనికి ఇంతటితో ఆపుతున్నామని చల్లబడండి. కాదు కూడదంటే కడుక్కోవడానికి చేతులు ఉండవు. ఏం పిక్తారా? నా ఇంటి పెరట్లో నుంచొని ఎంగిలి మెతుకులు మెక్కిన బచ్చాగాళ్ళకి ఎంత బలుపో చూసావా? నన్ను నరికి నా ముందే కూర్చొని పంచాయతీ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? ఏ లాండుతో నేను వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నాను, కుదరలేదు. సారాయి కాసుకోలేకపోయా. ఎమర్జెన్సీలో నిన్ను నరికినందుకు 6 నెలలు జైల్లో ఉండొచ్చారు. ఇంకా నీ కోపం చల్లారలేదా? సరేనబ్బా, చల్లారింది చల్లారింది. కూర్చో. అంతే, కొట్టు కొట్టు. మా ఇంటికి వచ్చి పాచి పని చేయమను, పెంట కుప్పలెత్తి పేడకల్లాపి చల్లమను. ఒకవేళ మనసు మారితే అప్పుడు ఆలోచిస్తాను. లేదంటే మీ అయ్య ముందు నరికి పారేసినట్టు నరికి పారేస్తా. నాగిగడు ఊరవతల దిబ్బల్లో సారాగస్తున్నాడు. ఆయన పగలు తీసినామన్నామంటే భయం లేకుండా పోయింది. సంగతి ఏంటో చూద్దాం. అందరు తొబ్బేడ్రా. తిత్తి తీసి ఇప్పసారాలు కలుపుతున్నా కొడగలరా. కొండ్రా చూడబ్బా, ఇక మీది ఆడలు అడ్డా కాదు, మనదేశం రా. తరివేండి రాళ్ళని బయటికి. ఇద్దరు నా పక్కనుంటే చాలయ్యా. మన రాజ్యమే. ఆ బండ్లో ఎక్కించు. అదే ఊరికే సరదాగా తాగానే. తిప్పట్రా రే. నాతోనేనా? తీసుకో. నీ రౌడీ సొమ్ము నాకెందుకురా? ఒక్కటి మొగడు అయితే నువ్వు మళ్ళీ గడప తక్కడానికి వెళ్ళలేదు. ఎవరు వచ్చారు చూడు. చేతి ఖర్చులు గుంజుకోండి. తీసుకోమా, తీసుకోవే, మన అన్నేగా. తీసుకోండి సార్. అన్ని అక్కడ తిప్పండి. రండిరా, రండి, తొందరగా రండి. ఏంటా చచ్చిన అడుగులు? ఏంటిది? ఏంటి నోరు రాస్తుంది నీకు? చంపేస్తాను నిన్ను. ఎత్తుకో, ఎత్తుకోమంటున్నాగా. నీ బిడ్డ మీద కోపం నా బిడ్డ మీద చూపిస్తావేంది? ఆడదానివేనా నువ్వు? తీసుకొని రా.
పోదాం. ఈ మల్లేశ నన్ను ఖర్చులకి 200 రూపాయలు అడిగానబ్బా. ఏదని మొహం మీద నిక్కచ్చిగా చెప్పేశాడు. పార్టీలో చేరాక నా ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నాడు. మనం విడిగా చేస్తేనే చాలా చూడొచ్చు. నువ్వు చెయ్యబ్బా, చూసుకుందాం. నువ్వు చెప్పావు కదా సమరా, దిగుదాం. ఏంట్రా నాకు తెలియకుండానే సారా కాస్తున్నారా? తమ్ముళ్ళలా అభిమానించి చార తీసి నా పక్కనే పెట్టుకున్నాను చూడు. నాకే పెట్టాలని చూస్తారా? నేను నాకేననుకున్నారా? దెబ్బ పడితే దెమ్మ తిరిగిపోతే. ఏం చూస్తున్నారు ఈడ? ఇక మీదడి చోటు మాది అంతే. నీకు పని చూడరా. పుచ్చుకోండి పుచ్చుకోండి సార్. జాగ్రత్త. కూర్చోరా బంగారం, కూర్చో. మంగమ్మ కూర్చో. కూర్చో. బాగుందా? ఇదిగో ఇది నీకోసం తెచ్చా. పెట్టుకొని చూపి ఎట్టుందో. నీకే ఇది న్యాయంగా ఉందా? నువ్వేమవుదాం అనుకున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా నాన్న నాకు మర్యాద ఇచ్చాడా లేదా ఈ పరంపర నాకు మర్యాద ఇచ్చిందా? అందరూ సమరా సమరా అని ఎత్తేసారు. ఈ రోజు సమరా నా కాళ్ళ కాడు పడుకున్నాడు. అర్థమవుతుందా? ఓ ఎక్కువ ఆలోచించు. రోజు ఏంద్రా మనకి రసా? చాలు చాలు సమరా. ఏందబ్బా నువ్వు? మంగమ్మ బయటికి రాయే, అంత నిద్రేరా, బయటికి రా. వస్తున్నాను. నన్నే గుడ్డ పడిపించారు. ముందేసుకో చెప్తా. అలా పెట్టారు నాకు. అత్త రంగమత్త మా ఆయన ఇటే వచ్చాడని చెప్పారు. నువ్వేం చూసావా? అడుగో ఆడ పడున్నాడే. చూసావే మీ అయ్య ఏడ పడున్నాడు? ఏయ్ లెగు సమరా, లెగు. లెగమంటున్నాగా. ఏయ్ సమరా అన్నో, ఎవరన్నా మీరు? ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందారా ఈ చోద్యం? పీకల దాకా తాగొచ్చి చెడ్డ ఉంటుంది మహాముచ్చవాసన తెలియని వత్తల పడున్నావు కదరా. మన పరిస్థితి కొంచెమైనా ఆలోచించావా? వాళ్ళు నిన్ను అరిగి పారేస్తే నాకది పాపగది ఏంట్రా? ఒకటి మాత్రం నిజం, నువ్వు బతికుండే కన్నా సావటం మేలురా. నువ్వు కబురుండాలి. నేను కీడితో బతకలేను. ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతున్నాను. వాడుతా ఎవర్రాదే? నాకే నేను నవాబు చేస్తానులే రుబాబు. ఏంద్రా అది లోనట్టు. ఎందుకే నీతో బయటికి రానంది? ఒక్కటిచ్చానా? నన్నెవరే అడిగేది? రాయ్ సమరా, మీ నాన్న పంథ మారిందిరా. మీ అమ్మ చూపించే దారిలోనే పోయి నువ్వు గొప్పడివి కావాలా? ఏంద్రా? ఎవర్రా మీరు? ఎవర్రా మీదే? పిల్లాన్ని తీసుకుని పోరా.
మంగమ్మా మంగమ్మా ఏ యాడికి పోయావే మంగమ్మా సర్టిఫికెట్తో నేనే తప్పు చేశా మంగమ్మా ఎందుకే నేను వదిలిపోయా ఎందుకే నేను వదిలిపోయా మంగమ్మా చేసినంత చేసి కాళ్ళ మీద పడుతున్నాడు. నా వల్ల ఎన్ని కట్టాలు పడుతున్నావే నువ్వు నన్ను క్షమించు అయ్యో, ఏం నటిస్తున్నావురా? ఈ నాటకాలు ఆపు. నేను నిన్ను వదిలేసిపోతే నీ జీవితం సంక నాకుద్ది. వెళ్ళి మొహం కట్టుకొని వచ్చి టీ కావాలంటే టీ తాగు, లేదా సారా కావాలంటే ఆ టిఫిన్ డబ్బాలో ఉంది పీకల దాకా తాగు. ఇంకెప్పుడు నేను సారా తాగను. నా పిట్ట మీద ఒట్టు. పిట్ట మీద ఒట్టేసావో నా పిచ్చ కోపం వచ్చి పంబరైపోద్ది. నీ అబద్ధ పొట్లు ఎన్ని చూడలే నేను. నిన్నంగా మొదలెట్టింది ఏడుపు. ఇప్పుడు వరకు ఆపలేదు. బిడ్డ భయపడిపోయింది. నేను మత్తులో ఉన్నాననే నన్ను వేసేయడానికి వచ్చారు. నేను మునుపట్లో ఉంటే వాళ్ళకి నీ జోలికి వచ్చి దమ్ముండేదా? ఊచకొత్త కోసి పారేసేవాడిని. ఊచకొత్త కోసి మళ్ళా జైల్లో కూర్చో. అయినా నా గురించి నా బిడ్డ గురించి నీకు అనవసరం కదా. నువ్వు ఈ జన్మకు మారుతావన్న నమ్మకం లేదురా. ఇప్పటి నుంచి చూస్తావుగా. బానే చూస్తాను. ఇక్కడే పడి చేస్తాగా. బా నీళ్లు పెట్టాను, వెళ్ళి స్నానం చేయి. ముందా గబ్బోలు తెచ్చుకో. నిన్ను తోలుకెళ్ళడానికి ఇంకో ఏదో వచ్చాడు పో. మన బతుక్కి మిగిలింది ఏడిపేగా. ఇదిగో సమరా, ఈ మల్లేష్ గారు నాగే కలిసి పని చేశారు. ఇవాళ రాత్రికి వాళ్ళు వేసేద్దాం. ఇప్పుడే చల్లబడుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఆలోచించవా? తొందరపడకబ్బా. ఇప్పుడు ఏమొద్దు, కొంచెం ఊరుకో. గురూజీ విడుదలవుతుంటే వేసుకో. ఆపని చెప్పరా, నేను చచ్చాక వాయించమని చెప్పి అక్కర్లేదు. ఏమయ్యా ఆపమని చెప్తున్నారుగా, ఆపండి. నీకే చెప్పారు, ఆపండి. ఏ మునన్నా, మునన్నా అరిక్షా పడరా. వచ్చారా? అన్న మన కారులో ఏందే? చాలా మంది వచ్చారే. లేదు రంగన్న, ఇవాళే భద్రయ్య వేరే జైలు నుంచి విడుదలయ్యాడు, అందుకని. ఇది అడిగేవి. నమస్తే నమస్తే. మునిసా మేనల్లుడు రాము వేట పులితో తలపడిపోతున్నాడు. మీరు జైలు నుంచి వచ్చే లోపల ఎన్నెన్నో జరిగిపోయినాయి. గురువు గారు, మన ఇంటి బిడ్డ ఏ పార్టీలో చేరాడో చూడండి. ఇక ముందు ముందు ఏం జరగబోతుందో ఏంటో. గురూజీ సరిగ్గా ఆట సమయానికే బయటికి వచ్చినారుగా. ఈ పందానికి పారితోషికం చాలా ఎక్కువే. 5,000 ఇస్తున్నారంటగా, నిజమేనా? మాట్లాడి పోటీకి ఏర్పాటు చేశాడు. అంత కసుందాడులో ఫోన్ చేయండి, ఇంకా పెడతా. ఇది రంగడు ఆట ఎలా అవుతుంది? ఆయన అధ్యక్షతలో జరిగే ఆటనా ఇది? పోతురాజు ఆటే కదా ఇది. దానికి రంగడికి నువ్వు చెప్పు. 5,000 ఎందుకు ఇస్తారు? రంగయ్యారు, రాముడు ఆట చూడండి. ఇక సార్పట్ట పరంపర అంటే మేమే. ఆత్మవిశ్వాసం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. నాశనం అయిపోతుంది. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి. ఇలా కూర్చోండి. ఎందుకో ఏమో తెలియదు కానీ 4 ఏళ్ళైంది ఇంతవరకు సార్పట్ట ఆడన్నా, ఆడు పంచివన్నా, పంచివు. ఆడన్నా
ఇదిగో రంగారు, ఇప్పటికి మీకు గెలవాలనిపించి ఇంకా మీలో కోరిక చావకపోతే ఎవరికైనా తర్ఫీజ్ ఇచ్చి తీసుకురండి. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏదో పెద్ద ఆటగాడితో ఆడి గెలిచి పీకేసినట్టు. రాముడు పాపం ఆడిని కొట్టి చూడండి రా, ఎవడు మాట్లాడుతున్నాడు? ఎరా మందైటం అయిందా? ఏదో దారి తప్ప వచ్చినట్టున్నావు. నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. పోరా. ఆట ఓడిపోతామని తెలిసి నాగైతో కలిసి మ్యాచ్ ని తప్పుదోవ పట్టించి పారిపోయిన కావర్డ్ బేవర్స్ గాడివి. నువ్వు మాట్లాడచ్చు గాని నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టిన మై బాయ్ సమరం మాట్లాడకూడదా? వాట్ అ ఫ్రీక్ మ్యాన్. జరగని దాని గురించి వాస్తవం అదే. ఆటను రద్దు చేసి ఉండొచ్చేమో. వేటపులు రింగులో గింజుకునేది మర్చిపోయావా? ఎవర్రా ఆ రోజు ఆట రద్దయింది? లేదంటే నా ఫ్రీక్ లేదంటే నీ పరంపరలోనే గుడ్ ఫెలో ఈ రోజు ఓడిపోయానని ఒప్పుకున్నాడు. నువ్వు పిరికోడివి, నువ్వు పులి కాదురా, గోడ మీద పిల్లి. ఓడిపోయావు కదరా, కావాలంటే ఈ జనాన్ని అడుగు. నువ్వే అడగరా. నువ్వు పోయినసారి 4వ రౌండ్కే ఓడిపోయావు. ఆ రోజు నువ్వు కొట్టలేకపోయావు, నువ్వు ఓడిపోయావు. ఓటమి నొప్పుకో. ఓడిపోయావురా, ఒప్పుకోరా. మూసుకొని పోరా. లాలీజో 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 నీ అయ్య తాగొచ్చి రోజు ఏంది ఇవాళ నీ బాబు తొందరగా ఇంటికి వచ్చేసినట్టున్నాడే. అరే ఎప్పుడు లేంది నీ దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది. మర్చిపోయి ఇంటికి వచ్చావా ఏంది? ఏ గుణవతి చూసావా, నీ బాబు నువ్వు పుట్టిన కాడి నుంచి మొట్టమొదటిసారి తాక్కుండా వచ్చాడు. ఏ అదేం లేదే, మనసు అదోలా ఉంది. నీతో ఉండాలనిపించింది అందుకు. మేం కూడా గుర్తొస్తావా నీకు? నో వీరా అన్న నిన్ను బట్టి దగ్గరికి రమ్మన్నాడు. ఇదిగా వచ్చాడు నా కొంపని కొల్లేరు చేయడానికి. ఇంకెందుకు ఆలస్యం, పో. ఏయ్ నేను రావట్లేదని చెప్పరా, పోరా. మంగమ్మ, నేను చేసిందంతా తప్పే. ఇంకెప్పుడు నేను అలా చెయ్యను మంగమ్మ. నన్ను నమ్ము, నువ్వు నన్ను నమ్మాలి. ఇంకెవరున్నారే? మా అమ్మ కూడా నన్ను నమ్మట్లేదుగా. ఏడోకు, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నాను? నీకు నేనున్నానుగా. ఇంకేం కావాలి నీకు? నువ్వు తాగుడు మానేస్తే బాగుపడేది మన కాపురమే కదా. ఈ ముద్దు నష్టం తాగుడిని మానేసే మా అమ్మ, అది చాలు నాకు. నేను చెప్పనే, నువ్వే చూస్తావు. నీకిష్టమని వెంకటేశ్వర్లు కొట్టించి బీఫ్ బిర్యానీ తీసుకొచ్చానే, రా తిందాం. సమరా సమరా కమటి బాగా. ఇట్స్ మీ డాడీ. కమ్ ఫాస్ట్. మార్నింగ్ బాగా. ఏందబ్బా ఉదయాన్నే ఏంది? కోనం తీసుకొచ్చావు? వచ్చి తీసుకో. ఏం గౌతమా, దుకాణం ఏడెట్టారు? ఏం సంగతి? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు మొహం కడుక్కో, మాట్లాడదాం. తీసుకో డాడీ. ఏంది ఇంత నిండుగా ఉంటే ఎలా తాగేది? ఏందే నువ్వు వెళ్ళి రాగి మళ్ళీ తీసుకొని రా, పోవే. ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? వెళ్తున్నానులే ఉండు. ఎప్పుడు చూసినా అమ్మాయి మీద అరుస్తూ ఉంటావా? నువ్వు కూర్చోన్నా. ఇందా వెళ్ళి 2 సింగిల్ రాగి మళ్ళీ పట్టరా. సిల్లర్ నువ్వు ఉంచేసుకో. చైల్డ్ వేటబుల్ నీతో ఫైట్ చేయాలని ఊగిపోతున్నాడు. బ్లడ్ హెల్ వాడే చెప్పి పంపించాడు. వడిసేయా సమరా, ఆడు స్టేజ్ మీద ఉండగానే ఓడిపోయాడు గీడిపోయాడు అని నాన్న మాట్లాడినావు. పైగా జనం చేత కూడా అనిపించావు. నిన్న రాత్రి అంతా నిద్రపోనీలేదబ్బా. చెప్తే అర్థం కదా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను ఆడితో పోటీ పడాల్సిందే. మెడ్రాస్ లో ఉన్న ప్రతి ఒక్క పరంపర వాడు నన్ను అవమానిస్తున్నాడు. స్టేజ్ మీద వాడిని కొట్టి చంపితే ఈ వేటపూలు ఏంటో తెలుస్తుంది. వాడితో తన్నులు తినది మర్చిపోయినట్టున్నాడు. ఇంకోసారి తెక్క తెరిస్తే పోయింది. అయినా ప్లాన్ బాగా. అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న వాడిని అవుట్ చేయాలనుకుంటున్నావా? ఏ డాడీ, డాడీ సమరా గురించి నీకు తెలీదా?
ఆడు గాని మునుపట్ల మారిపోయాడు అనుకో అందరిని ఎక్కి తొక్కేసుకుపోతాడు. తేడాగా మాట్లాడుకో. నువ్వు కానీ నువ్వు అన్నావు అనుకో మొత్తం 5,000 రూపాయలు సంకలో పెట్టి తిరుగుతున్నా. ఈ డబ్బు మొత్తం నీకే. డబ్బులు కానీ ఊపుకుంటూ వచ్చేస్తాననుకున్నావా? అంత లేదు. ఆడుతో ఆట నాకు పెద్ద ఇష్యమేం కాదన్నా. అయితే పోటీకి ఒప్పుకో, అప్పుడు తెలుసుద్ది మీ ఇద్దరులో నిజమైన పోటీ కదా. నీ దమ్మేందో నాకు తెలీదా? దమ్ము బాగా ఎవరికి దమ్ము లేదంటున్నావు? ఎవరు పెద్ద ఆటగాడో అందరికీ తెలుసు. నేనది ఆడి చూపించాల్సిన అవసరం లేదు. మరి వాడు రాత్రంతా అలా కొట్టాలి ఇలా కొట్టాలని కబుర్లు చెప్పావు. వెళ్ళి కొట్టు. ఇంటికి వచ్చి మరి పిలుస్తున్నారు. అది కాదే, ఇంతే చెప్పింది ఎప్పుడున్నావు కనుక. ఏ సమరా, ఇంకెన్నాళ్ళని ఇలాగే ఉండిపోతావు నువ్వు? మన రేవు దాటిలో కూడా ఎది గొప్పోడవాలంటే ఎంత కష్టమో తెలియదా నీకు? నీ వల్ల ఆడ ఎవరికి మొహం చల్లట్లేదబ్బా. మనోళ్ళ కోసమైనా నువ్వు మళ్ళా ఆడాలి. వీడు వస్తాడా? తాగుబోతుందా? ఏదో నా అదృష్టం, నిన్న ఒక్కరోజు నువ్వు తాగల. ఆ ఒక్కరోజు నా ఇల్లు స్వర్గంలా మారింది. అయినా ఆట ఒప్పుకుంటే తాగుడు మానేయాలి. దాని గురించి అయినా ఒప్పుకోవచ్చుగా. వీడు ఒప్పుకుంటే రంగుడు ఒప్పుకోవాలి కదా చైల్డ్. డాడీ, నేను ఆడతానంటే ఆయన ఒప్పుకొని తీరుతారు. దానికైనా కాచుకొని ఉన్నారు. నువ్వు ఒకడు ఎందుకు అంటే గురుగారిని కలిసేద్దాం.